ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: గిరిజన సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జూయల్ ఓరం వెల్లడి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 30% పచ్చదనం ఉండేలా రాజధాని అమరావతి నిర్మిస్తున్నామన్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ. విశాఖపట్నం ఉక్కు కర్మాగార పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఇక వివరాలు: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న 6వ జాతీయ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల సాంస్కృతిక సాహిత్య కళా ఉత్సవ్ ఉద్భవ్ 2025 కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జూయల్ ఓరం ఈరోజు ప్రారంభించారు. గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పలు పోటీలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గిరిజన సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన విద్యార్థుల విద్యా నైపుణ్యాలకు ఏకలవ్య పాఠశాలలు ఉపయోగపడుతున్నాయని తెలుపుతూ, हम केवल एजुकेशन नहीं देते, we do not provide only the education, we also see that the boys and girls, those who are reading in Lake Eklavya Model Residential School should excel in other field like sports, culture, debate, all these types of activity. They should come through this process of teaching. అంతకుముందు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, This year, Udbhav 2025 is truly special because it has together a large members of students from across the country. This shows and excites our children are to learn, share and celebrate together. Our state is working hard for the better future of tribal and backward community students. We opened new MRS Gurukulam and gives good facilities, training and equal changes for you to reach your dreams. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన రైతు స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖ్యమంత్రి సంభాషిస్తూ వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ సాగు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద వరి వేస్తే తక్కువ వస్తుంది కాబట్టి పామాయిల్ బెటర్ కాబట్టి అందరూ పామాయిల్కి వెళ్తున్నాం, కానీ పామాయిల్లో 4 పంటలు తీయచ్చు. అనునిత్యం మీరు రైతులంతా కూడా నేలను నమ్ముకున్నారు, మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం సెట్ అవుతాం. దానిపైన రాబోయే రోజుల ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉంటుంది, జవాబుదారీతనంగా ఉంటుంది. రైతులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. స్క్రబ్ టైపస్ జ్వరాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈ కేసుల నమోదు చేపట్టాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో శ్రవణ మాధ్యమం ద్వారా మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ జ్వరం వచ్చిన వారికి ఇచ్చే డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్ మందులను ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందవద్దని, జ్వరం వచ్చి 3 రోజులైనా తగ్గకపోతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. 30% పచ్చదనం ఉండేలా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అమరావతిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ హరిత నగరంగా రాజధాని ఉండేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. 190 ఎకరాల్లో శాఖమూరులో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ, క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూ కి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూ గా పెట్టారు. 640 కిలోమీటర్ లెంత్ లో ట్రంక్ రోడ్స్ బోత్ సైడ్స్, 133.3 కిలోమీటర్ లెంత్ లో బఫర్ జోన్స్ లో 22 రోడ్స్ లో ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని 190 ఎకరాలతో శాఖమూరు పార్క్ డెవలప్ చేస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
విశాఖపట్నం ఉక్కు కర్మాగార పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ఆయన ఈరోజు సమావేశమై విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కర్మాగారానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు ఆలస్యం అవ్వకుండా ఉండేందుకు పూర్తిస్థాయి చైర్మన్, డైరెక్టర్లను నియమించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రికి వివరించారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని భరత్ తెలిపారు. కాశీ, తమిళనాడు మధ్య పురాతన సంబంధాన్ని తెలిపేందుకు నిర్వహిస్తున్న కాశీ తమిళ సంగమం నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా తమిళనాడు నుండి మొదటి ప్రతినిధి బృందం కాశీ చేరుకుంది. ఈ ప్రతినిధి బృందంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా 216 మంది సభ్యులు ఉన్నారు. ఈ బృందం ఈరోజు కాశీలోని శంకరాచార్య మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మఠంలోని ప్రాచీన తమిళ ప్రతులను పరిశీలించారు. అనంతరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి 13.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 613 ఒప్పందాలతో దాదాపుగా 13.25 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తో ఎంఓయూలన్నీ కూడా జరిగాయి. ఈ రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి వనరులు ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పరిశ్రమలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా కోస్తాంధ్రలో ఆక్వా ప్రాజెక్టులలో కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి వస్తా ఉన్నారు. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర అన్ని సెట్లో కూడా ఆ అనువైనటువంటి పరిశ్రమలు కూడా అన్నిటికీ ఇవ్వడానికి ఈ రోజు పరిశ్రమలు పోటీలు పడతా ఉన్నాయి. రెండవ దశ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా ఇప్పటి వరకు 50.85 లక్షలకు పైగా కౌంటింగ్ స్లిప్పులను ఓటర్లకు పంపిణీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దశలో దాదాపు 51 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల ఫారంలు అంటే 99.78% డిజిటలీకరణ చేసినట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన తుది ఓటర్ జాబితా ప్రచురణతో ఓటర్ల జాబితాల సవరణ ముగుస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. 1992లో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3వ తేదీన సభ్య దేశాలు నిర్వహించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. దివ్యాంగ హక్కులు, వారికి సమాజంతో పాటు ప్రభుత్వాలు అందించవలసిన సంక్షేమ పథకాలను తెలియజేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సుగమ్య భారత్ అభియాన్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఏఐసి ఈ రోజుతో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరి వైపు దిశ మార్చుకుందని, ఇది ఈరోజు తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జూయల్ ఓరం వెల్లడి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 30% పచ్చదనం ఉండేలా రాజధాని అమరావతి నిర్మిస్తున్నామన్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ. విశాఖపట్నం ఉక్కు కర్మాగార పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.